పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడలారా, సామాన్య కాలం 20వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము దివ్యవచనములు 23 నుంచి. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అరుస్తూ ఉన్నది, ఈమెని పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చెను. అయినను ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభూ, నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వెయ్య తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ, కాని తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలు తినును కదా అని బదులు చెప్పెను. యేసు అది విని, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణమునే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు మనకి సరిహద్దులు పెడతారు. అతను మనవాడు, ఇతను మనవాడు కాదు, అతనికి అవకాశం ఉంది, ఇతనికి అవకాశం లేదు అని ఈ విధంగా రకరకాల గోడలు, రకరకాల భేదాలు మనుషులు పెడుతూ ఉంటారు. కానీ ఈరోజు మనిషి పెట్టినటువంటి ఆ సరిహద్దులని, ఆ గోడలని, ఆ యొక్క బంధకాలన్నిటినీ కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యం తొలగించేస్తుంది. ఈనాటి 3 పఠనాలు కూడా మనకి ఇదే సందేశం ఇస్తూ ఉన్నాయి. మొదటి పఠనములో యెషయా ప్రవక్త గారు చెప్తున్నారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని పిలవబడును అని చెప్పి. రెండవ పఠనంలో పౌలు గారు చెప్తున్నారు, దేవుడు అందరిపై కరుణ చూపుటకే అందరినీ అవిధేయతలో బంధించెను అని చెప్పి. ఇక మత్తయి శుభవార్తలో ఆ అందరిలో ఒకరైనటువంటి కననీయ స్త్రీ క్రీస్తు దగ్గరికి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆమెకు జాతి అడ్డంకి, సామాజిక అడ్డంకి, శిష్యుల యొక్క నిరాకరణ, క్రీస్తు ప్రభు యొక్క మౌనం, అన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరికి క్రీస్తు ప్రభువే ఆమెతో, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని అన్నారు. ఈరోజు ఇదే మనందరం కూడా నేర్చుకోబోయే సందేశం. మనుషులు సరిహద్దులు పెట్టవచ్చు, కానీ దేవుని కృపకు సరిహద్దులు లేవనే అంశాన్ని ఈనాడు మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పఠనములో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వాక్యం మరియు 6 నుండి 7 వచనాలని చదువుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సందర్భం ఎప్పుడంటే, యెషయా కాలంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఉండేది. ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు తమకు తామే దేవునికి ప్రత్యేక ప్రజలుగా వాళ్ళు భావించేవారు. ఇతరులందరూ కూడా దేవుని సన్నిధికి రావడానికి అనర్హులని, దేవుని సన్నిధిలో వాళ్ళే గొప్పవాళ్ళని వాళ్ళు భావిస్తూ ఉండేవారు. కానీ దేవుడు ఒక కొత్త దృష్టిని, కొత్త ప్రణాళికను ప్రకటిస్తూ ఉన్నాడు. అదే ఈనాడు మనందరం కూడా ఈనాటి మొదటి పఠనములో చదువుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథములో 56వ అధ్యాయములో 6వ వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. ప్రభువు ప్రజలలో చేరి అతనిని ప్రేమించి సేవించి అతని విశ్రాంతి దినమున పాటించి నిబంధనమును అనుసరించు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఏమని? నేను మిమ్ము నా పవిత్ర పర్వతమును కొనివత్తును, నా ప్రార్థనా మందిరములో మిమ్ములను సంతోషితులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులని, దహన బలులని స్వీకరింతును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని పిలవబడును అని రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క రక్షణ ఇజ్రాయేలు ప్రజలతోనే ముగించబడలేదు. దేవుని హృదయం సమస్త జనుల వైపు కూడా విస్తరించాలన్నదే ఆయన యొక్క ప్రణాళిక. దీనికి ఆధారంగా ఆదికాండ గ్రంథములో 12వ అధ్యాయం 3వ వాక్యములో
యావే ప్రభువు అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో మనం చదువుదాం. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ ద్వారా సకల జాతుల వారిని దీవించబడుదురు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులకు సహోదరి సహోదరులారా, అబ్రహాము ద్వారా దేవుడు సకల జాతుల వారిని దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎన్నుకోబడింది ఇతరులని బయటకు పంపడానికి కాదు, అన్యులని కూడా ఇతరులను కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి నడిపించడానికి, దేవుని ఆశీర్వాదం వారికి అందించడానికి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యెషయా ప్రవక్త గారు 56వ అధ్యాయములో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని చెప్పాడు. ఇది కొత్త మాట కాదు, ఆది కాండములోనే దేవుని ప్రణాళిక మొదలైంది. అదే విషయాన్ని యెషయా ప్రవక్త గారు మరింత స్పష్టంగా ఈనాడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన, దేవుని యొక్క తలంపు ఇదే ఉంది. ఇంకా రూతు గ్రంథములో 1వ అధ్యాయము 16వ వాక్యములో రూతు చెప్తున్న మాట, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడగును అని ఇక్కడ రూతమ్మ గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రూతు ఇజ్రాయేలురాలు కాదు, ఆమె మోవాబీయురాలు. అయినప్పటికీ కూడా ఆమె ఇజ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి ఇజ్రాయేలు దేవుణ్ణి తన దేవుడుగా స్వీకరించింది. దీనికి ఆధారం చదువుకున్నాం. ఇదిగో నీ దేవుడే నా దేవుడగును అని ఆమె చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె జాతి ఆమెను దేవుని దగ్గరకు రాకుండా ఆపలేదు. ఆమె విశ్వాసం ఆమెకు దేవుని ప్రజల మధ్య స్థానం కల్పించింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, మనిషి పుట్టిన స్థలం అతనికి దేవుని దగ్గరకు స్థానం ఇవ్వదు. దేవునిపై ఉంచినటువంటి విశ్వాసమే అతని దేవుని దగ్గరకు నడిపిస్తుంది. మరొక ఆధారం మనం చూస్తే 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వాక్యములో నయమాను అనే ఒక భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలులో తప్ప మరెక్కడా దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసిందని అతను చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ నయమాను కూడా ఇజ్రాయేలుడు కాదు, అతను సిరియా దేశస్థుడు. కానీ దేవుని శక్తిని అనుభవించిన తర్వాత అతని నోటి నుండి వచ్చిన మాట, ఇజ్రాయేలులలో తప్ప మరెక్కడా దేవుడు లేడు అని చెప్తూ ఉన్నాడు. అతను పరాయి దేశం నుండి వచ్చాడు, కానీ దేవుణ్ణి తన హృదయంలో స్వీకరించాడు. అంటే ఏమిటి? దేవుని దగ్గరకు రావటానికి ఏ నేపథ్యం అడ్డంకి కాదు, దేవుని వైపు తిరగని హృదయమే అసలైనటువంటి అడ్డంకి. అందుకనే ఇక్కడ 1వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయం 41వ వాక్యం నుండి 43వ వరకు మనం చదువుకుంటే, ఇక్కడ సొలొమోను గారు చేస్తున్నటువంటి ప్రార్థనని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దూరదేశములందు నివసించు అన్య జాతి జనులు నీ కీర్తిని విని ఈ ప్రజలను రక్షించుటకై నీవు చేసిన గొప్ప కార్యములను తెలుసుకుని నిన్ను ప్రార్థించుటకై దేవాలయమునకు వచ్చినచో నీవు వారి మొరలను ఆలింపుము. మోక్షవాసులందలి నీ నివాసము నుండి వారి వేడుకోలు విని వారి కోరిక తీర్పుము. ఇట్లైనచో ప్రపంచములోని అన్య జాతి జనులెల్లరూ నీ సొంత ప్రజల వలె నీ ఎడల భయభక్తులు వెల్లడింతురు. నేను నిర్మించిన ఈ దేవాలయమును నీ పేరు ప్రసిద్ధమైనదై వారెల్లరూ తెలుసుకొందురు అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, గమనించండి, సొలొమోను ఇజ్రాయేలుల కోసం మాత్రమే ప్రార్థించలేదు. విదేశీయులు కూడా, అన్యజనులు కూడా వచ్చి ప్రార్థిస్తే అతని ప్రార్థన కూడా ఆలకించు అని దేవుణ్ణి వేడుకున్నాడు. అంటే దేవుని యొక్క హృదయం మనుషులు వేసినటువంటి గీతల కంటే చాలా పెద్దది. అందుకని యెషయా ప్రవక్త గారు ఏమని ప్రకటిస్తున్నారు? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి ఆయన ద్వారా క్రీస్తు ప్రభువు ఆయన మందిరములో ఎటువంటి భేదాభిప్రాయాలు, ఎటువంటి తేడాలు ఉండకూడదని చెప్పేసి చాలా కరాఖండిగా ఈనాటి మొదటి పఠనములో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి మొదటి పఠనంలో మనం విన్నప్పుడు ఒక ప్రశ్న మనలో తలెత్తుంది. ఏమిటంటే, మరి దేవుని యొక్క రక్షణ సమస్త జనులందరికీ కూడా ఉంటే దేవుని మందిరములో అన్ని జనులకి కూడా స్థానం ఉంది
అయితే ఇజ్రాయేలు యొక్క ప్రజల అవిధేయతలో పడిపోయినప్పుడు దేవుని ప్రణాళిక ఏమవుతుంది అని మనందరికి కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఈ ప్రశ్నకి జవాబు ఈనాటి 2వ పఠనములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇక్కడ పౌలు గారు ఒక గొప్ప రహస్యాన్ని మనకు వివరిస్తున్నాడు. అదేంటంటే ఇజ్రాయేలులో చాలామంది క్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు. అయితే వారి అవిశ్వాసం వల్ల దేవుడు వారిని పూర్తిగా వదిలేశాడా? లేదు. దానికి జవాబు పౌలు గారు చెప్తున్నాడు. దేవుని వరములు ఆయన పిలుపు పశ్చాత్తాపము లేనివి అని చెప్తుంది. అంటే దేవుడు తన ప్రజలను సులభంగా వదిలిపెట్టడు. ఇక్కడ దేవుని హృదయాన్ని మనం చూడాలి. మనిషి ఏమంటాడు? ఒక్కసారి తప్పు చేశావు, ఇక నిన్ను వద్దు అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, తిరిగిరా, ఇంకా నా కృప నీ కొరకు ఎదురు చూస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే హోషేయ గ్రంథంలో 11వ అధ్యాయములో 8వ వాక్యములో చక్కటి విషయాలను మనకి హోషేయ ప్రవక్త గారు తెలియజేస్తూ ఉన్నారు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయములో 8వ వాక్యం. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును, నిన్నెట్లు అద్మాను వలె నాశనం చేయగలనా, సొబియోమానుకు వలె శిథిలం చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించడం లేదు, నా గుండె కనికరముతో కపించిపోతున్నది అని చెప్పేసి హోషేయ ప్రవక్త ప్రభు సందేశాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. ఇది దేవుని హృదయం ప్రియులారా. ఎందుకంటే ఇజ్రాయేలు తప్పిపోయింది, అయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఎట్లు నేను విడిచిపెట్టగలను, ఎలా పరిత్యజించగలను, ఎలా దండింపగలను అని చెప్పేసి తన యొక్క విశాల హృదయాన్ని, తన యొక్క కనికరాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని రోమాపత్రికలో 11వ అధ్యాయములో పౌలు గారు చెప్తున్నారు, దేవుని కనికరం అర్థం చేసుకోవాలంటే దేవుని హృదయం శిక్షించడంలో ఆనందించేది కాదు, తిరిగి తీసుకురావటంలోనే ఆనందిస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకని లూకా శుభవార్తల్లో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా తండ్రి ఆనందించాడో, అతనికి ఆహ్వానం పలికాడో, ఈనాడు మనందరం కూడా దారి తప్పి తిరుగుతున్నటువంటి ఈ పాపాంధకార జీవితము నుండి తిరిగి ప్రభు దరి చేరినప్పుడు అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని ప్రభువు మనందరికీ కూడా ఇస్తాడు. కాబట్టి ఈనాటి 3 పఠనాలు కూడా మనకి అద్భుతమైన విషయాలను బోధిస్తూ ఉన్నాయి. మొదటి పఠనములో దేవుడు చెప్తున్నాడు, సమస్త జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అని. 2వ పఠనంలో పౌలు గారు చెబుతున్నారు, దేవుని కరుణ అందరిపై ఉంటుంది, ఆయన పిలుపు వెనక్కి తీసుకోబడదు అని చెప్పి. అయితే ఆ సమస్త జనులలో ఒక పరాయి స్త్రీ దేవుని కృపను ఎలా అనుభవిస్తుంది? అదే ఇప్పుడు శుభవార్తలో మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇక్కడ యెషయా గారు చెప్పినటువంటి విదేశీయుడు, రోమాపత్రికలో చెప్పినటువంటి కరుణ పొందేవాడు, ఇప్పుడు సువార్తలో కననీయ స్త్రీగా మన ముందుకు కనిపిస్తుంది. ప్రియదేవుని బిడ్డల, మత్తయి శుభవార్త 15వ అధ్యాయంలో 21వ వాక్యము నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ కననీయ స్త్రీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కూడా విదేశీయురాలు, ఇజ్రాయేల్ స్త్రీ కాదు. ఆమెకు నిబంధన ప్రజల గుర్తింపు లేదు. కానీ ఆమెకి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఆమె యొక్క విశ్వాసం. ఆమె ఏమంది? ప్రభువా, దావీదు కుమారుడా, నాపై కనికరించుము అన్నది. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆమె యేసుని కేవలం గురువా అని పిలవలేదు, ప్రభువా అని పిలిచింది, దావీదు కుమారుడా అని పిలిచింది. ఇది కేవలం సహాయం అడగటం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఆమె గుర్తించింది, ఆయనపై విశ్వాసం ఉంచింది. మరి ఎందుకు క్రీస్తు ప్రభువారు ఆలస్యం చేశారు? ఇక్కడ మనకు చాలా లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు యేసు వెంటనే స్పందించలేదు? శిష్యులు ఆమెను పంపివేయమన్నారు, అయినా కానీ ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే ఆమెకు ఒక విషయం తెలుసు, నా పరిస్థితి, నా శ్రమలు, నా కష్టం క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ కష్టాలే, ఆ శ్రమల వల్లనే నేను యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలిపెట్టలేను అని ఆమె చెప్పగలిగింది. ఇదే నిజమైనటువంటి విశ్వాసం. ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టలగుట అసాధ్యమని వాక్కులో వింటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఆమె దగ్గర హోదా లేదు, ఆమె దగ్గర అధికారం లేదు, ఆమె దగ్గర సామాజిక గుర్తింపు లేదు. కానీ ఆమె దగ్గర ఉన్నదల్లా దృఢమైన అచంచలమైనటువంటి విశ్వాసం. అందుకే క్రీస్తు ఆమెని చివరికి ఏమన్నారు? అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ విశ్వాసము గొప్పది అని చెప్పారు. మరి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె విశ్వాసం గొప్పది. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులకు సోదరి సోదరులారా. కాబట్టి నాడు యెషయా ప్రవక్త చెప్పినటువంటి సమస్త జనులు ఎవరు? ఈ కననీయ స్త్రీ కూడా అందులోనే ఉంది. పౌలు గారు చెప్పినటువంటి అందరిపై కరుణ ఎవరి కోసం? ఈమె కోసం కూడా. యేసుక్రీస్తు ప్రభువారు శుభవార్తలో ఏమి చూపిస్తున్నాడు? జాతి గోడల కంటే, మనుషుల తీర్పుల కంటే విశ్వాసమే గొప్పది అని ప్రభువు ఇక్కడ మనందరికీ కూడా నిరూపిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మన విశ్వాసాన్ని పెంపొందించమని, మన విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేసుకోవాలి. ఏ విధంగా మన విశ్వాసం బలపడుతుంది? ప్రార్థనలో పాల్గొనటం, దివ్య ప్రసాదం స్వీకరించటం, దివ్య సంస్కారాలలో పాల్గొనటం, దివ్య పూజాబలలో పాల్గొనటం, దేవుని వాక్య పారాయణం ద్వారా మన విశ్వాసం మరింతగా బలపడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాటి 3 పఠనాలని ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలంటే, ఈరోజు మనము కూడా మన సంఘములో, కుటుంబంలో, సమాజంలో కొన్నిసార్లు మనము కూడా కొన్ని హద్దులు పెడతాం, సరిహద్దులు కడతాం, గోడలు కడుతూ ఉంటాం. అతను కొత్తవాడు, ఆమె గతం మంచిది కాదు, అతను చాలా పాపాలు చేశాడు. కానీ దేవుని వాక్యం మనందరినీ కూడా ఈనాడు ప్రశ్నిస్తుంది. దేవుడు తన ఇంటి తలుపు తెరిచినప్పుడు మనమెందుకు అడ్డుకోవాలి? మనమెందుకు ద్వారం మూసివేయాలి? మరొక వైపు మన జీవితంలో మనము కూడా దేవుని దగ్గరకు రావటానికి వెనకాడవచ్చు. ఎందుకంటే నేను చాలా పాపం చేశాను, నన్ను దేవుడు క్షమించడు అని అనుకోవచ్చు. కానీ కననీయ స్త్రీని చూడండి, ఆమె తన గతాన్ని చూపించలేదు, తన అర్హతను చూపించలేదు. ఆమె క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచింది, ఆయన కనికరాన్ని నమ్మింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని కనికరం ఎవరికి కూడా సరిహద్దులు, హద్దులు, భేదాలు దాని తగ్గట్టు చూపించే కరుణ కాదు. ఎందుకంటే కీర్తన గ్రంథములో 145వ కీర్తన 8-9 వాక్యాల్లో ప్రభు కనికరమ గలవాడు, దయ కలిగిన వాడు, అందరి కూడా ఆయన కనికరం అందుతుంది అని చెప్పి వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 3 పఠనాల సారాంశం కూడా ఇదే. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఎవరికైనా దేవుని దగ్గరకు రావటానికి అర్హుడు కాదు అని తీర్పు ఇస్తున్నానా? నా కుటుంబంలో దేవునికి దూరమైపోయినటువంటి వ్యక్తుల కోసం ఆ కననీయ స్త్రీ వలె ప్రార్థిస్తూ ఉన్నానా? నా ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోతే వెనక్కి వెళ్తున్నానా? లేక నా విశ్వాసంతో ఆ ప్రభు మీద ఆధారపడుతూ ముందుకు సాగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన గతం ఎంత పెద్దదైనా దేవుని కృప దానికంటే పెద్దది. మన సమస్య ఎంత లోతైనదైనా దేవుని కరుణ దానికంటే లోతైనది. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైన క్రీస్తును వదలని విశ్వాసం మన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనల్ని కూడా చూచి ప్రభు చెప్పాలి, నీ విశ్వాసం ఎంత గొప్పది అని ప్రభువు అభినందించేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలని, అటువంటి జీవితాన్ని, అటువంటి దృఢమైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహించమని ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. ఆమేన్. ప్రార్థన. దయగల మా ప్రభువా, కనికర సంపన్నుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఈనాటి 3 పఠనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము కూడా ఆ వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారం జీవిస్తూ ఎటువంటి భేదాలు, ఎటువంటి సరిహద్దులు, ఎటువంటి గోడలు కట్టకుండగా ప్రభు అందరి పట్ల దయా, కనికరము, సహృదయము కలిగి జీవించే విశ్వాస జీవితాన్ని మాకు దయచేయండి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా ఈ వాక్యం ద్వారా ఆధ్యాత్మికంగా బలపరిచి నీ కృపైశ్వర్యాలని వారికి సమృద్ధిగా ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాయన అనేక మంది బిడ్డల ప్రభువ వ్యాధి బాధలతో, కుటుంబ సమస్యలతో, శాంతి సమాధానం లేక బాధపడుతున్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డని కూడా పేరు పేరున దీవించండి.
మీ శాంతి సమాధానాల వారికి దయచేయండి. అలాగే ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ సువార్త పరిచర్యని మీరు దీవించి ఫలింపచేయమని ఈ యొక్క వాక్యం ద్వారా మా సంఘాలు, మా ప్రజలందరూ కూడా నీ యొక్క వాక్యములో ఆధ్యాత్మికంగా ఎదిగే కృప దయచేసి నడిపించమని మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలందరినీ కూడా దీవించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.